हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मై ఛానల్ फ्रेंड्स इप्पुडु अंदिన వార్త రాష్ట్రమంతా షాక్ ముఖ్యమంత్రి కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియోని చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎండీఆర్ రామచంద్రన్ కన్నుమూశారు గత కొంతకాలంగా వయోభారం తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఈ మేరకు 3 రోజుల పాటుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎం రంగస్వామి ఆదేశించారు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతోనే స్వగ్రామం పుదుచ్చేరి మధుకరైలోని జరగనున్నాయి ఆయన మృతి పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు సంతాపం తెలియజేశారు ఎండీఆర్ రామచంద్రన్ 1934 జనవరి 31న జన్మించారు అనంతరం 1969లోని నొట్టపక్కం నియోజకవర్గం నుంచి డిఎంకే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు అదే విధంగా పన్నాడి కుప్పం నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఇక 1980 నుంచి 1983 వరకు తొలిసారి పుదుచ్చేరి సీఎంగా పనిచేశారు 1990 నుంచి 1991 రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అనంతరం 2001లోని ఏడీఎంకేలోని చేరి స్పీకర్గా నిధులు నిర్వహించారు చనిపోయే ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో